రాజ్యాల్ని కాపాడడానికి రాజే సేనాధిపతిగా వస్తాడన్న మాటని నిజం చేసావు కదా బ్రో. ఆఫ్టర్ 2.5 years ఓజీ మూవీ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. వర్తేనా థియేటర్లో చూడడం అంటే? వర్తే గైస్. ఆ విజువల్స్ అయినా, పవన్ కళ్యాణ్ లుక్స్, ఇంకా క్యారెక్టర్ థియేటర్లో చూస్తున్నంతసేపు సూపర్ అనిపించింది నాకు. మూవీ చాలా బాగుంది, పక్కా మీకు నచ్చుతుంది. ఇంకా బేసిక్ స్టోరీ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఒక పోర్ట్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ పోర్ట్లో వీళ్ళని కంటైనర్ని ఆపేస్తారు. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రకాష్ రాజ్కి హీరో ఓజీకి లింక్ ఏంటి, ఓజీ ఏం చేశాడు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు పక్కా మూవీ చూడాల్సిందే. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో ఎలివేషన్స్ అయినా, యాక్షన్ అయినా చాలా బాగుంది. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ప్రతి సీన్లో తమన్ బీజిఎం అయితే తోపు ఉంది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బీజిఎం వల్ల మూవీ చాలా బాగుంది. విజువల్స్ అండ్ మేకింగ్ అయితే సూపర్ ఉంది. స్టార్టింగ్ హీరో ఎంట్రీలో యాక్షన్, ఇంకా సెకండ్ హాఫ్లో మిర్రర్స్తో ఒక సీన్ ఉంటుంది. ఆ విజువల్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ అండ్ మూవీ ఎండింగ్ అయితే హైలైట్ ఉంటుంది. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, విలన్ క్యారెక్టర్ ఏమంత బాగోదు. మంచి సాంగ్ బీజిఎం ఉంది, కానీ ఒక బ్యాక్ స్టోరీ ఉండి, ఓకే విలన్ స్టోరీ ఇదా, ఇంత పవర్ ఉందా అని ఏం తెలియదు మనకి మూవీలో. విలన్ వస్తాడు, మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతాడు, అంతే. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువసేపు అయితే ఉంటుంది, కానీ పర్లేదు, బాగుంది. ఇంకా హీరోని ఎవరేం చేయలేరు. ఒక దెబ్బ కూడా తగలదు హీరోకి, ఓన్లీ ఒకసారి తగులుతుంది అంతే. ఇంకా విలన్ కూడా ఏం చేయలేడు. హీరోకి విలన్కి ఫేస్ టు ఫేస్ ఫైట్ కూడా ఏం ఉండదు మూవీలో. సింపుల్గా ఎండ్ అయిపోతుంది అంతే. అంటే వేరే ఎలివేషన్ ఉంటుంది, కానీ అది పక్కన పెడితే సింపుల్గా ఎండ్ అయిపోతుంది. మూవీలో పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇంటర్వెల్ టైంలో విలన్ ఒక ప్లేస్లో ఉంటాడు, కానీ క్లైమాక్స్లో వేరే దగ్గర ఉన్నా అని చెప్తాడు. రెండు మెయిన్ సీన్స్, కానీ అలా ఎలా పెట్టారో తెలీదు, చూసుకోలేదు అనుకుంటా. ఇంకా యాక్షన్లో కొన్ని లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి చెప్పొచ్చు. ఈ సీన్లో టేబుల్ కార్నర్కే ఫైర్ ఎలా ఉంది, అంత టాలెంట్ ఉన్న హీరో ఒక్క కటనానే ఎందుకు వాడతాడు, 2 కటనాలు వాడొచ్చు కదా, మళ్ళీ 2 కటనాలు వాడినా ప్రాబ్లమే. బాడీ లేదు, ఏం లేదు, లాజిక్ లేకుండా తీశారు అని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే మూవీ చూస్తున్నంతసేపు బాగుందా, ఎంజాయ్ చేశానా అంటే 100% ఎంజాయ్ చేశా. ఆ యాక్షన్ అయినా, ఎలివేషన్ సీన్స్ అయినా, విజువల్స్ అయినా, బీజిఎం, పవన్ కళ్యాణ్ లుక్స్ బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే సూపర్ అనిపించింది నాకు. ఇంకా స్టోరీ సింపుల్ గా ఉన్న బాగుంది, ఎంజాయ్ చేసా. ఇంకా మూవీలో ఎడల్ట్ కంటెంట్ ఏం లేదు, జస్ట్ వైలెన్స్ ఉంది అంతే. వైలెన్స్ ఉన్నా పర్లేదు అంటే మంచిగా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.